హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఈరోజైతే అమ్మొచ్చిందనమాట. మామిడి అల్లం పచ్చడి పడదామని చెప్పి అల్లం అయితే పైన చెక్కంతా తీస్తున్నారు. అమ్మను అత్తయ్య తీస్తున్నారనమాట. ఇంక నేనైతే వంట చేస్తున్నా. ఇంక మొన్న మన పెరట్లోనే అల్లం పండించాను అని చెప్పి తవ్వాను కదా, ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను, చాలామంది చూశారు. ఇంకా ఆ అల్లమే ఇంక ఈరోజైతే పచ్చడి రుబ్బుదామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా చింతపండు అది కూడా నానబెట్టేసాము. ఇంకా అల్లం చెక్కు తీసిన తర్వాత ఇంకా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి సన్నగా ముక్కలు కోసి ఇంక చాలా ప్రాసెస్ ఉంటుందిలేండి. అయితే పచ్చడి గురించి మేము ఎలా పట్టాము అనేది కొలతలు కూడా చెప్తాను. ఇప్పుడు పిల్లలు ఎవరన్నా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడిద్ది కదా. చాలామంది ఏంటంటే పచ్చళ్ళు రుబ్బుకుందామని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కొలతలు సరిగ్గా తెలియక కుదిరిద్దో లేదో అని కూడా చాలామంది వెనకడుగేస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఉపయోగపడిద్ది. నేను ఏ కొలతలతో పట్టానో కూడా లాస్ట్లో చెప్తాను. అయితే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు అన్న సామెత చాలామందికి తెలిసిందే కదా. ఇంకా నేను కూడా అడుగుతున్నాను అనమాట. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడిందండి. ఎక్కువ మందికి మన వీడియోస్ సజెషన్స్ వెళ్తాయి అన్నమాట. దానివల్ల మనకు వీడియోస్కి రీచ్ వస్తుంది. అందుకని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్, నేను చెప్పే విధానం ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. నాకు చాలా సపోర్ట్గా అనిపించిద్ది. మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఇంక ఈరోజైతే బంగాళదుంప ఫ్రై చేస్తున్నా. సన్న ముక్కలు కోసి డైరెక్ట్గా ఏపేస్తానమాట. ఇలా చేస్తే బబ్లుకైనా హనీకైనా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఉడకబెట్టిన దానికన్నా ఈ ఫ్రై చాలా ఇష్టంగా తింటారనమాట. అందులోనూ ఈ సమ్మర్ టైంలో ఏంటంటే మనం బంగాళదుంప ఉడకబెట్టి పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ వేసి ఫ్రై లాగా చేసామనుకోండి, అదేంటంటే సాయంత్రానికి స్మెల్ వచ్చేసిద్ది. అందుకని చెప్పి ఎక్కువగా ఈ సమ్మర్ అన్ని రోజులు బంగాళదుంప అయితే మాత్రం ఇట్లాగే సన్నగా ముక్కలు కోసి ఫ్రై చేస్తాను. ఇంకా నాకు వంట కూడా పూర్తయింది. ఇంకా నేను వంట చేస్తుండగానే అమ్మను అత్తయ్య ఈ అల్లం అంతా చెక్కులు తీసి కడిగి అక్కడ పెట్టారు. ఇంక కొంచెం నీళ్లు గారిపోయిన తర్వాత ఆరబెట్టేసి ఇంకా తడంతా తుడిచేసి కొంచెం ఆరబెట్టాను బయట. కొంచెం తడంతా పోయి కొంచెం అంటే కొంచెం మనకి లైట్గా వేడిగా అయ్యింది అల్లం అనుకున్నప్పుడు ఇంక ఇట్లా సన్నగా ముక్కలు కోసుకుంటే పాడవకుండా ఉంటుంది అన్నమాట పచ్చడి. ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళు పట్టేటప్పుడు తడి అస్సలు తగలకూడదు. తడి తగిలిందంటే మాత్రం పచ్చళ్ళు పాడైపోతాయి, మనం ఎంత కరెక్ట్ కొలతలతో పట్టినా సరే. ఇంకా నేను ఈ అల్లం శుభ్రంగా ఆరిపోయిన తర్వాత సన్నగా ముక్కలుగా వస్తున్నా. ఈ అల్లం పచ్చడి ఏంటంటే నేనైతే 1/2 కేజీయే పడుతున్నా. ఇది మొత్తం 1/2 కేజీ అనమాట. ఆల్రెడీ నేను పండుమిరకాయ టమాటా పచ్చడి, తొక్కుడెరగార పచ్చడి ఇవి పట్టాను కదా. ఇంక అందుకని చెప్పి అల్లం పచ్చడి అయితే కొంచెమే పట్టుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పట్టినా కూడా మిగిలిపోయిద్ది అనమాట. ఇంకా అందుకని మాకు 1/2 కేజీ సరిపోయిద్దని 1/2 కేజీ కట్ చేసి ముక్కలు ఇది మొత్తం ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మిగతా అల్లం కూడా నేను మొన్న అల్లం తవ్వి ఇంత అయ్యింది అని మీకు చూపించాను కదా. ఇంకా అల్లం అంతా మా ఆడపడుచు వాళ్ళకి, అంజలికి, షర్మిలాకి పంపించాను అనమాట. నేను ఒక 1/2 కేజీ అట్టు పెట్టుకొని మిగతాది వాళ్ళకి పంపించాను. అన్నట్టు నేను మీతో చెప్పడం మర్చిపోయా. అల్లం మొత్తం 4 కేజీలు అయ్యిందండి. 4 కేజీల మీద ఒక 100 గ్రాములు ఏమో అయ్యింది. నేను ఒక 5-6 కేజీలు అయ్యిద్ది అనుకున్నాను కానీ అదంతా ఆరబెట్టాం కదా. ఆరబెట్టేటప్పటికి నీరంతా లాగేసి వెయిట్ తగ్గిపోయిందనమాట. 4 కేజీల 100 గ్రాములు అయ్యింది. ఇంకా నేను ఒక 1/2 కేజీ పట్టుకున్నాను. మా ఆడపడుచుకు కొంచెం ఇంకా వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసాను అనమాట. ఇంకా సన్నగా అల్లం ముక్కలు కోసిన తర్వాత కొలతలు చెప్తున్నాను, ఎవరికన్నా కావాలి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. 1/2 కేజీ అల్లంకి 3 గిద్దలు ఉప్పు పోసాను. అలాగే అరషాడు కారం పోసాను. మళ్ళానేమో మనకి ఇది ఉంటుంది కదా మెంతిపిండి, అదైతే మాత్రం ఊరికే సుమాన్ ఒక 2 స్పూన్లు అనుకోండి, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. చిన్నులపాయలు కూడా మన ఇష్టం అనమాట. నేనైతే దగ్గరగా ఒక 1/4 కేజీ వాడాను. ఎందుకంటే మేము చిన్నులపాయ ఎప్పుడైనా కొంచెం ఎక్కువే వాడతాను. చిన్నులపాయలు కూడా మన ఇష్టం అనమాట.
మనకి ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు. ఇంక ఇవి మొత్తం చిన్నులపాయలు అవి పక్కన పెట్టి మెంతిపిండి కూడా పక్కన పెట్టాను. ఈ అల్లం ముక్కల్లో ఉప్పు, కారం ఇవి మొత్తం కలిపేసి ఇంకా బాగా ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా రుబ్బుకోవటమే. కాకపోతే ఇక్కడ మేమేం చేసామంటే అరగిద్ద ఉప్పు పోసాము. ఒక అరగిద్ద మాత్రం పక్కన పెట్టామన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు ఉంటుంది, ఒక్కోసారి ఏమో ఉప్పు అస్సలు ఉండలేదు కదా. అందులోనూ ఒక్కోసారి అయితే కారు ఉప్పు వచ్చింది. ఎందుకైనా మంచిది అని అరగిద్ద ఉప్పు పోసాను. అరషాడేమో కారం పోసాను అనమాట. ఇంకా తర్వాత చూసి ఉప్పు కారం రుబ్బిన తర్వాత చూసి మళ్ళీ చాలకపోతే అప్పుడే వేద్దాము అన్నట్టుగా అట్లా వేసామన్నమాట. అయితే ఇంక ఇదంతా మొత్తం కలిపేసి మొత్తం ఉప్పు, కారం, ఈ ముక్కలు అవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా రుబ్బుకోవటమే. ఇంకా నేను ఏ పచ్చళ్ళు పట్టినా కూడా మీ అందరికీ తెలుసు కదా, రోట్లోనే రుబ్బుతాను. ఎంతైనా సరే మనం ఎంత టేస్ట్ రావడానికి ఎన్ని మసాలాలు దీంట్లో కలిపినా, అంటే మసాలాలు అంటే చిన్నులపాయలు, మెంతిపిండి ఎంత వేసినా సరే రోట్లో రుబ్బితే వచ్చే టేస్టు ఇంకా దేంట్లో రాదు. మళ్ళీ మసాలాలు అనగానే ఇంకేదో మసాలాలు అనుకునేరు. నేను చిన్నులపాయలను మెంతిపిండి గురించే చెప్తున్నా. మనం రోట్లో రుబ్బితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఏ పచ్చళ్ళు పట్టినా కూడా రోట్లోనే రుబ్బుకుంటాను. ఆ విషయం మన వీడియోస్ రోజు ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అయితే మేము చిన్నప్పుడు ఇన్ని రకాల పచ్చళ్ళు నిజం చెప్పాలంటే నాకు అసలు తెలియదండి. మా అమ్మ ముగ్గురు పిల్లలం కదా మేము, మా అన్నయ్య వాళ్ళిద్దరూ, నేను. ఇంకా మా ముగ్గురిని పెంచడమే ఆమెకి కష్టమైపోయేదనమాట. ఎందుకంటే ఎప్పుడు 3 గేదెల పాడి ఉండేది. ఆ పాడి గేదెల దగ్గర చేయటము, మళ్ళనేమో బట్టలు 5గురు బట్టలు ఉతకడము, ఇంట్లో వంట చేయటము, మాకు కావాల్సినవన్నీ చేయటము, వీటితోనే సరిపోయేదనమాట మా అమ్మకి. ఇంకా పచ్చళ్ళు అవి పట్టడానికి అస్సలు కుదిరేది కాదు. అయితే మామిడికాయ పచ్చడి ఒకటి, టమాటా పచ్చడి ఒకటి, ఈ 2 పట్టేదనమాట. ఇంకా మిగతా ఏవి పట్టేది కాదు. అదొకటను. టమాటా పచ్చడి కూడా ఇప్పుడు నేనైతే పొండుమిరకాయ టమాటా పడుతున్నాను కదా. మేము చిన్నప్పుడైతే మా అమ్మ టమాటా ముక్కలు కోసి వాటిని ఎండబెట్టి వాటిలో కారం కలిపి రుబ్బేదనమాట. అదొక రకం టేస్ట్లేండి. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది అది పట్టుకోవడం. నేనైతే అసలు పట్టట్లేదు కూడా. నేను ఎక్కువగా ఇప్పుడు మాకు ఇంట్లో పొండుమిరకాయ టమాటా పచ్చడి బాగా ఇష్టంగా తింటారని ఇంకా నేను ప్రతి సంవత్సరం అదే పట్టుకుంటున్నా. ఇంకా నా పెళ్ళయి వచ్చిన తర్వాత, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే నేను ఇన్ని రకాల పచ్చళ్ళు టేస్ట్ చేసింది. అంతకుముందు నాకైతే తెలీదు. చెప్పాను కదా, మా అమ్మ మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఆ 2 పట్టేదనమాట. ఇంకా అత్తయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అల్లం పచ్చడి, ఈ మళ్ళనేమో చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇలాంటివన్నీ నా పెళ్ళైన తర్వాతే నేను తిన్నాను. అంతకుముందు ఎప్పుడు తినలేదు. కాకపోతే చింతకాయ పచ్చడి మాత్రం మా నాయనమ్మ పట్టేదనమాట. ఎండుమిరగాయలు వేసి నూరుతూ ఉండేది. చింతకాయ పచ్చడి అయితే తిన్నానులేండి. మా అమ్మ కూడా చేసేది చింతకాయ పచ్చడి. కాకపోతే ఈ ఉసిరికాయ పచ్చడి అంటే, అల్లం పచ్చడి, ములక్కాయ పచ్చడి, పులిహార, గోంగూర, ఇట్లా ప్రతి పచ్చడి నా పెళ్ళైన తర్వాతే నేను నేర్చుకున్నాను, టేస్ట్ చేశాను. ఇంకా మా అత్తయ్య ఉన్నారు కాబట్టి ప్రతిదీ నాకు నేర్చుకునే అవకాశం దొరికింది. అత్తయ్య దగ్గర కొన్ని, మా అమ్మ దగ్గర కొన్ని, అట్లాగే అంతకుముందు వేరే చాటు ఉండేవాళ్ళం అనమాట. పక్కన చిట్టమ్మమ్మ వాళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గర అయితే మాత్రం అసలు నేను వంట నేర్చుకున్నాను అని అంటే వాళ్ళే కారణం అన్నమాట. చాలా అవకాశాలు వచ్చినాయి నాకైతే. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకునే అవకాశం వచ్చింది. వీళ్ళందరూ ఉండబట్టి నా పక్కన, వీళ్ళందరూ నాకు దగ్గరుండి మంచి చెడు చెప్పబట్టి నేను ప్రతిదీ నేర్చుకోగలిగాను. ఇవాళ నేను ఇలా ఉన్నాను అంటే మాట్లాడే విధానం కానీ, నేను జీవించే విధానం కానీ, నేను చేసుకునే పనులు కానీ, ప్రతిదీ నేను ఇలా చేసుకోగలుగుతున్నాను, నేను ఇలా ఉండగలుగుతున్నాను అంటే మెయిన్ కారణం వీళ్ళే అనమాట. ఇంకా మాట్లాడుకుంటూనే ముగ్గురం ముచ్చట్లు చెప్పుకుంటూ పచ్చడి అయితే రుబ్బేసాము. ఒక వాయి అయిపోయింది, రెండో వాయి కూడా రుబ్బుతున్నాం అనమాట. ఇంకా అలా మాది రోలు కూడా చిన్నది కాబట్టి చిన్న చిన్న వాయిలు పెట్టుకున్నాము. మరీ ఎక్కువైనా కూడా రుబ్బటం కష్టం అయిపోయింది, చేతుల నిండా అవుతా. రోలు ఏమో చిన్నది కదా, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది పచ్చడి. అందుకని కొంచెం కొంచెం రుబ్బామన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఒక అరగిద్ద ఉప్పు పక్కన పెట్టాను అని. ఇంకా ఆ ఉప్పు కారం కూడా, ఉప్పు ఒక అరగిద్ద పక్కన పెట్టాను. ఇంకా ఉప్పు కూడా పోసా. ఇప్పుడు కారం ఎందుకు పోసాము అంటే, కారం అస్సలు మంటగా అనిపించలేదు. మామూలుగా కొలత ప్రకారమే పోసాము, అయినా కూడా కారం అనిపించలేదు అనమాట.
ఇక అందుకని రుబ్బిన పచ్చడి టేస్ట్ చేసి ఉప్పు కారం తక్కువగా ఉంది అని చెప్పి మళ్ళీ కలిపామన్నమాట. ఏదైనా సరే మనం పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు రుబ్బటం అయిపోయిన తర్వాత అంటే కొంచెం మంచిగా మెదిగిద్ది కదా, మెదిగిన తర్వాత కొంచెం ఉప్పు కారం చూసుకొని కొంచెం చాలకపోతే కలుపుకోవటమేనమాట. ఏదైనా సరే మనం పచ్చడి పట్టేటప్పుడు తడి తగలకుండా పట్టుకుంటే పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. సంవత్సరం అంతా అవసరం పడతాయి అని చెప్పి పచ్చళ్ళు రుబ్బుతున్నామే కానీ ఈ ఎండకు మాత్రం దిమ్మ తిరిగిపోతుందనమాట. ఉడుక్కుపోతుంది అసలు. ఇక ఎంత ఉడికిపోయినా ఎంత చెమటలు పోసినా మనకి ఈ ఎండాకాలం వచ్చిందంటే మాత్రం ఈ పనులైతే తప్పవు కదా. ఇంక అసలు ఉడుక్కుపోతూ ఉంది. అమ్మ ఇప్పుడే ఇలాగుంది, ఇంకా మే నెల వస్తే ఇంకెలా ఉంటుందో అనుకుంటా పచ్చడి అయితే రుబ్బుకుంటున్నాం. ఇంకా పచ్చడి రుబ్బటం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి ఒకటి పట్టుకోవాలి. అది కూడా పట్టుకుంటే ఈ సంవత్సరానికి నా పచ్చళ్ళ పని అయితే పూర్తయిద్ది. ఇంకా ఈ పచ్చళ్ళు అయిపోయిన తర్వాత వడియాలు కూడా పట్టుకోవాలి అనుకుంటున్నాను. వడియాలు కూడా పట్టుకుంటే ఖచ్చితంగా మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనండి. ఇంకా పచ్చడి కూడా రుబ్బటం అయిపోయింది. ఇంకా తిరగమాత కూడా ఈ పూట పెట్టేసేద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి. నాకు ఇంట్లో పని ఇంకా బయట ఊడవాలి, గిన్నెలు కడుక్కోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా మా అమ్మ అత్తయ్య ఉండబట్టి తొందరగా చేసుకోగలిగాను. ప్రతి సంవత్సరం నేను పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు వీళ్ళిద్దరు హెల్ప్ లేకుండా మాత్రం నా వల్ల అస్సలు అవ్వదు. వాళ్ళిద్దరు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇంకా వాళ్ళిద్దరి హెల్ప్తో నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఇంకా నేను బయట పని చేసుకుంటుంటే అత్తయ్య పచ్చడి కూడా తిరగమాత పెట్టేశారు. ఇంకా క్లిప్ మిస్ అయిందనమాట. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.